బంగ్లాదేశ్, పాక్, మయన్మార్, నేపాల్ సరిహద్దుల నుంచి అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటివి భారీగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా భారత్ ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య ఇది. కొన్ని వేల కిలోమీటర్ల సరిహద్దు ఉండడం వల్ల ప్రతి చోట బీఎస్ఎఫ్ వాళ్ళను రక్షణగా ఉంచలేరు. అవకాశం ఉన్న చోట్ల ఫెన్సింగ్ వేస్తున్నా నదులు, బురద నేలలు, కొండలు వంటి ప్రదేశాల్లో ఫెన్సింగ్ వేయడం కుదరటం లేదు. అందుకని ఈ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మోడీ ప్రభుత్వం ఏఐ పవర్డ్ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్ అనే దాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లు, స్మగ్లింగ్ మరియు డ్రోన్ల ముప్పును అరికట్టడానికి ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. అస్సాంలోని ధూబ్రీ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ప్రవహించే సరిహద్దు ప్రాంతాల్లో భౌతికంగా కంచె వేయడం సాధ్యం కాకపోవడంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా డిజిటల్ కంచెతో సురక్షితం చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. దీనిలో భాగంగా వర్చువల్ కంచె అంటే కంటికి కనిపించని కంచె ఏర్పాటు చేశారు. నదీ తీరాలు, చిత్తడి నేలలు ఉన్న చోట ఇనుప కంచె వేయడం కుదరదు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో కంటికి కనిపించని లేజర్ కిరణాలు, మైక్రోవేవ్ లైన్లు మరియు అండర్ వాటర్ సెన్సార్లను అమర్చారు. ఎవరైనా ఈ పరిధిలోకి వస్తే డిజిటల్ కంచె యాక్టివేట్ అవుతుంది. సరిహద్దు పొడవున అమర్చిన హై రెజల్యూషన్ డే నైట్ కెమెరాలు, థర్మల్ ఇమేజర్స్ అన్ని కలిసి ఒక బలమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ తో క్షణాల వ్యవధిలో దృశ్యాలను కంట్రోల్ రూమ్ కు చేరుస్తాయి. సెన్సార్లు లేదా కెమెరాలు చొరబాటుని గుర్తించిన వెంటనే కంట్రోల్ రూమ్ లోని సిస్టమ్స్ అలర్ట్ అవుతుంది. జీపీఎస్ సమాచారం ఆధారంగా చొరబాటు ఎక్కడ జరుగుతుందో ఖచ్చితంగా లొకేషన్ ని గుర్తించి సమీపంలో ఉన్న బీఎస్ఎఫ్ కి సమాచారం అందిస్తారు. జవాన్లు వెంటనే స్పీడ్ బోట్లు లేదా వాహనాల్లో వెళ్లి చొరబాటుదారులను అడ్డుకుంటారు. అస్సాం, త్రిపుర ప్రాంతాల్లో ఇప్పటికే దీన్ని అమలు చేయగా మంచి ఫలితాలు రావడంతో బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతను డిజిటల్ భద్రతగా దేశంలో మిగిలిన నదీ సరిహద్దు ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో వాడే ఎక్కువ శాతం ఏఐ కెమెరాలు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు మరియు సాఫ్ట్వేర్ భారతీయ డిఫెన్స్ స్టార్టప్ ద్వారానే అభివృద్ధి చేస్తున్నారు.